నేను మీకు ఏం చెప్పినా మళ్ళీ ఇప్పుడు నిన్న చిట్ చాట్లో చెప్పినా నిన్ననే కదా మనం కూర్చుంది, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా. వీళ్ళందరికంటే కాంగ్రెస్ పార్టీ స్పెషల్లీ ఈ ముఖ్యమంత్రి కంటే నాకు తెలిసి ఎక్కువ. అందుకే చెప్తున్నా ఫుల్ ధీమాతో 2029లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి 100% వస్తుంది, 2/3 మెజార్టీతో. ఎట్లా వస్తుంది? ఏమన్నా చేస్తాం, తెస్తాం, లీగల్గా చేస్తాం, ఏమన్నా చేస్తాం. మాకు అది అలవాటు. ఇవన్నీ చూస్తుంటే ఇంకా అలకగా అయ్యేటట్టుంది. ఇవన్నీ చూసుకుంటే నాకు టెంప్టేషన్ వస్తుంది, మళ్ళీ బాండ్ పేపర్ రాసియాలనా అని. 100% మేము వస్తాం ప్రభుత్వంలో. రాసిచ్చినా రాసిస్తా, ఏదో రోజు 3 వస్తుంది రకం రాసిచ్చి సోషల్ మీడియాలో పెడతా. అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సార్ మేము ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వంలో ఉన్నాము? ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాము? ఎన్ని రాష్ట్రాలు? ఒరిస్సాలో అయిందా? మొన్న అయింది. నార్త్ ఈస్ట్లో అయిందా? ఈ మధ్య అయింది. గత దశాబ్దంలో నార్త్ ఈస్ట్ మొత్తం అయింది. 2029లో మీకు డౌట్ ఉంటే బాండ్ పేపర్ మీకు ఇస్తారు, మీ ఇంటికి పంపిస్తారు. సాధ్యం కాలేదు కదా పసుబోడు. ఇవాళ నా రైతులు 24,000 రూపాయలు తీసుకుంటున్నారు క్వింటాల్కి. ఏ ప్రభుత్వంతో సాధ్యమైంది? రెండు 2019లో 93,000 ఓట్లు వేసుకున్నారు రైతులు. నేను ఆనాడే చెప్పిన నెక్స్ట్ టైం 93,000 ఓట్లు నాకు వస్తాయి. అది నాకు 2024లో వచ్చుడు కాదు, పర్మనెంట్గా బీజేపీకి వచ్చినాయి ఓట్లు. సార్ ఆకాశం కింద భూమి మీద మధ్యలో ఏదైనా చేస్తాం, ప్రభుత్వంలోకి వస్తాం, కాన్స్టిట్యూషన్ ఇంకా